ఇండియాలో ఎవ్రీ ఎవ్రీ ప్రాణికి కూడా ఫ్రీగా బతికే ఒక హక్కు ఉంది అండి మన మన దేశంలో. దాని ద్వారా ఏంటంటే మనకి పీసీఏ అని, ప్రివెన్షన్ ఫర్ క్రువాలిటీ అగేన్స్ట్ యానిమల్స్ అని ఒక యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దీని ద్వారా ఈ అడవి జంతువుల్ని డొమెస్టిక్ జంతువుల్ని కాపాడటానికి గవర్నమెంట్ ఒక లాని, యాక్ట్ని తీసుకొచ్చింది. బట్ ఇట్లా ఒక జంతువుని బంధించి వాటిని కాళ్ళు కట్టేసి ఫోర్స్గా నోట్లోకి అన్నం పెట్టి అది పిండం అవ్వచ్చు, లేకపోతే పెంచుకునే పక్షికి మనము అది పెట్టి ఫీడింగ్ చేసినా సరే అది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే దాని స్వేచ్ఛకు విరుద్ధంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇండియన్ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ క్రువాలిటీ అగేన్స్ట్ యానిమల్స్ అనే యాక్ట్ ప్రకారం, మళ్ళీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ అవుతుంది. సో ఈ యొక్క అవేర్నెస్ మేము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉంటామండి మా ప్రోగ్రామ్స్ ద్వారా. అలాగే కాకుండా ఏ జంతువులకైనా ఇబ్బంది అయినా, పక్షులకి ఎక్స్క్లూజివ్ తెలంగాణలో మేము పక్షుల కోసం ఒక రిహాబిలిటేషన్ స్టార్ట్ చేసాము. దెబ్బ తగిలిన పక్షుల్ని కానీ, పడిపోయిన కాకి పిల్లలు కానీ, ఏ జంతు పిల్లలైనా పడిపోతే వాటిని తీసుకొచ్చి కాపాడి మళ్ళీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ రిటర్న్ ఫారెస్ట్లోకి వదిలేయటం అన్నది జరుగుతుంది. ఇలా ద్వారా మేము చాలా వరకు ఈ యొక్క ఇన్సిడెంట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కాకిల్ని పిండం పెడుతున్నారని మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వినిపిస్తుంది. అలాగే కాకుల్ని పిండ పెట్టడము, మళ్ళీ కొన్ని కాకుల్ని బ్లాక్ మ్యాజిక్లోకి వాడటము. ఎందుకంటే నల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని చంపి దాని రక్తం తీసి బ్లాక్ మ్యాజిక్లోకి, మూఢనమ్మకాల ద్వారా కాకి కానీ, గుడ్లగూబ కానీ ఇలాంటి జంతువులన్నీ వాడటం తెలుస్తూ మనకి వినిపించినప్పుడు అది చాలా బాధగా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకెళ్తున్నామండి. కాకి అంటే ఏంటి, ఒక జంతువు, ఆ జంతువు నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాన్ని అంతరించిపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి అన్నది మేము వాళ్ళకి పబ్లిక్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఏముంటాయండి, ఉపయోగాలు ఏముంటాయి? సరే జనరల్గా కాకులతోటి ఏమి ఉపయోగాలు పబ్లిక్కి? మీరు ఒక సిటీ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో మనకి ఎవ్రీడే కొన్ని టన్నుల వేస్ట్ జనరేట్ అవుతుందండి. కొన్ని టన్నుల చికెన్ వేస్ట్ జనరేట్ అవుతుంది. ఎందుకు మనం ఎన్నో మటన్ షాపులు ఉన్నాయి, చికెన్ షాపులు ఉన్నాయి. ఈ చికెన్ వేస్ట్ అంతా మోస్ట్లీ ఏంటంటే తెలియకుండా చాలా వరకు మూసీ నదిలో కానీ ఎక్కడైనా ఓపెన్ డంప్ యార్డ్స్లో పడేస్తూ ఉంటారు. ఈ చికెన్ వేస్ట్ అలా మగ్గిపోయి కుళ్ళిపోయి వాటిలోంచి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యి పక్కనున్న కాలనీస్కి కానీ కమ్యూనిటీస్కి కానీ చాలా విషమైన బ్యాక్టీరియాలు, వైరల్ డిజీజ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకి అన్నది ఒక స్కావెంజర్ పక్షి. స్కావెంజర్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ వేస్ట్గా పడేసిన ఉందో ఆ ఫుడ్ని మొత్తం అవి కన్జ్యూమ్ చేయగలుగుతాయి. కాకి కానీ గెద్ద కానీ, మన హైదరాబాద్లో బాగా చూస్తే, ఓల్డ్ సిటీ సైడ్ ఎక్కువ చూస్తే, మూసీ పర్వతాల ప్రాంతాల్లో చూస్తే గెద్దలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ గెద్దలు కూడా మనకి ఈ పడవేసే వేస్ట్ని కన్జ్యూమ్ చేసి తినటం వల్ల మనకి బ్యాక్టీరియా స్ప్రెడ్ అన్నది చాలా వరకు కమ్యూనికేట్. మనకి స్కావెంజర్లు చాలా అవసరం అండి. స్కావెంజర్లు అనే స్కావెంజర్ అంటే వేస్ట్ని తినే ఒక జంతువు. అది పక్షి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు. ఇలాంటి జంతువులు లేకపోతే మనిషికి వైరల్ డిజీజ్లు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అండ్ సార్ ఇంతకుముందు అన్నట్టు కాకి 1000 సంవత్సరాలు బతుకుతుంది అన్నది సైంటిఫిక్ డేటా కాదండి. కాకి బతకగలిగింది 10 ఏళ్ళే మ్యాక్సిమం. అంతకు మించి ఇంకా ఎక్కువ వరల్డ్ రికార్డ్ వచ్చి మొత్తం ప్రపంచంలో 40 జాతులు కాకులు ఉంటాయి. అందులో ఇండియాలో ఉండే జాతి ఇండియన్ హౌస్ క్రో అంటాము. ఇది మ్యాక్సిమం వైల్డ్లో బతకగలిగింది 10 ఏళ్ళే అండి. సో చాలా వరకు ఈ చిన్న చిన్న గూడులోంచి పిల్లల్ని ఎత్తుకొచ్చేసి వాటిని కాళ్ళు కట్టేసి వాటికి ఫోర్స్గా ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నారు. అది చాలా అన్యాయం అండి. సో 1000 సంవత్సరాలు బతుకుతున్నది అన్నది కరెక్ట్ నోషన్ కాదు. సైంటిఫికల్గా ప్రూఫ్ లేదు. ప్రపంచంలో మాక్సిమం బతకగలిగిన ల్యాండ్ యానిమల్ వచ్చేసి గెలాపాగస్ టార్టాయిస్. అది ఒక 200-300 సంవత్సరాల వరకే బతకగలుగుతుంది. అది అతి ప్రధానంగా అండి బిగ్ టీవీ వారి ద్వారా ఇటు సమాజానికి అలాగే ప్రభుత్వ అధికారులకి ఎవరైతే ఈ విషయాల్లో బాధ్యత వహించి ఉన్నారో వాళ్ళకి నేను వినవించుకునే విషయం ఏమిటి అంటే, జీవహింస మంచిది కాదు. ఒకవేళ ప్రతి జీవి ఈ ప్రకృతికి ఏదో ఒక అవసరార్థమే సృష్టించబడింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కాకులు ఇలాంటి స్కావెంజర్స్గా ఉంటాయి అని అంటున్నారు. గతంలో పందులను కూడా ఆ రకంగానే పెంచేవారు. అవి ప్రత్యేకించి పెంచవలసిన అవసరం లేకుండా అవి పెరిగేవి. వాటిని నెమ్మదిగా మనకి చూడడానికి బాగుండదు, చాలా చికాకుగా ఉంటుందనే ఉద్దేశంతో సమాజంలో కనిపించకుండా సిటీ లాంటి ప్రాంతాల్లో తీసేస్తూ ఉన్నారు. కానీ చాలా వ్యర్థాలను అది ఆహారంగా తీసుకుంటుంది. ఆ రకంగా పరిశుభ్రంగా ఉండడానికి అది కారణమవుతూ ఉంటుంది. అంచేత ఏ జీవరాశి కూడా మనం సృష్టించగల